నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఆత్మగౌరవం గెలిచిన క్షణం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. అప్పటి వరకు కుండపోతగా కురుస్తున్న వర్షం ఆగిపోయింది. కానీ ఆకాశం మాత్రం ఇంకా మబ్బులతోనే నిండిపోయి ఉంది. భాగ్యనగరంలోని ఆ అపార్ట్మెంట్ 5వ అంతస్తులో కిటికీ దగ్గర కూర్చునుంది మాధవి. ఆమె చేతిలో టీ కప్ ఉంది, కానీ అది ఎప్పుడో చల్లారిపోయింది. చాలాసేపటి క్రితం ఆమె ఆ టీ కప్ని పట్టుకొని కిటికీ దగ్గర కూర్చుంది, కానీ ఆ టీని తాగడమే మర్చిపోయింది. ఎందుకంటే ఆమె మనసు ఇప్పుడు అక్కడ లేదు. ఆ కిటికీ పక్కనే టేబుల్ మీద ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ తదేకంగా ఆమెనే చూస్తోంది అన్నట్టుగా ఆవిడ కనిపిస్తోంది. ఆమె మాత్రం దాన్ని చూడకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ కొన్ని నిజాలు అంత ఈజీగా తప్పించుకోలేము. చివరికి ఆమె చాలా బలవంతం మీద బాధగా చేతిని చాపి ఆ ఫైల్ని తన చేతిలోకి తీసుకుంది. చాలాసేపు ఆ ఫైల్ని ఓపెన్ చేయకుండానే చేతితో తడుముతూనే ఉంది. ఆ ఫైల్ని ఓపెన్ చెయ్యగానే డైవర్స్ పిటిషన్ అని రాసి ఉన్న పత్రాలున్నాయి అందులో. ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా ఏదో అలజడి. వెంటనే ఆ పేపర్ల మీద అర్జున్ సంతకాలు కనిపించాయి. వెంటనే తన అలజడి మాయమైపోయింది. ఆమె మెల్లగా నవ్వింది. ఇంత దూరం వచ్చేసామా అర్జున్ మనం అని తనలో తానే అనుకుంది. ఆ ఒక్క క్షణంలోనే ఆమె మనసు 20 ఏళ్ళు వెనక్కి పరిగెత్తింది. అది కూడా ఒక వర్షం కురిసిన రోజే. బస్టాప్ దగ్గర కూర్చునుంది మాధవి. చేతిలో నవల. చుట్టూ ఉన్న జనాన్ని పట్టించుకోకుండా తన ప్రపంచంలో తానుంది. ఈ బస్సు అమీర్పేట్కు వెళుతుందా అని ఒక వాయిస్ వినిపించింది. ఆమె తలెత్తి చూసింది. అర్జున్ కొంచెం తడిసిన జుట్టుతో, కళ్ళల్లో కాస్త గందరగోళంతో ఉన్నాడు. కానీ అదే సమయంలో ఒక ఆకర్షణ అతని ముఖంలోకి చూస్తూ వెళుతుంది అంది మాధవి. ఆ ఒక్క మాటతోనే వాళ్ళ పరిచయం మొదలయ్యింది. ఆ పరిచయమే వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తర్వాత రోజుల్లో వాళ్ళిద్దరూ ఒకే టైంకి కలుసుకోవడం మొదలుపెట్టారు. అది కూడా అనుకోకుండా, ఆ దేవుడు కలిపినట్టుగా. మొదట చిన్న నవ్వులు, ఆ తర్వాత మెల్లమెల్లగా చిన్న మాటలు. ఒకరోజు, "నువ్వు ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటావు, బోర్ కొట్టదా?" అన్నాడు అర్జున్. "ఈ నవల్స్ అన్నీ బోర్ కొట్టినప్పుడు చదవడానికే" అంది మాధవి. "అయితే నేనున్నప్పుడు చదవాల్సిన అవసరం లేదు కదా, నేను నీకు బోర్ కొట్టనివ్వను కదా" అన్నాడు నవ్వుతూ. ఆమె కూడా నవ్వింది. ఆ నవ్వు అతనికి నచ్చింది. ఆ రోజు నుంచి అతను ప్రతిరోజు ఆమె నవ్వు కోసమే ఎదురు చూడడం మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి. ఒకరోజు మాధవి రాలేదు. అర్జున్ బస్టాప్ దగ్గర అరగంట నిలబడ్డాడు. ఆ తర్వాత గంట అయింది. చాలాసేపు ఎదురు చూసి చివరికి వెళ్ళిపోయాడు. కానీ ఆ రోజు అతనికి ఏ పని మీద కూడా దృష్టి లేదు. రెండో రోజు ఆమె వచ్చింది. "నిన్నెందుకు రాలేదు మీరు?" అని అతను కొంచెం కోపంగా అడిగాడు. ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. "నీకెందుకు చెప్పాలి?" అంది. "ఎందుకంటే" అంటూ ఏమీ చెప్పలేక అతను ఆగిపోయాడు. కొంతసేపు మౌనం తర్వాత ఆ మౌనాన్ని బ్రేక్ చేస్తూ, "ఎందుకంటే నువ్వు నా రోజులో భాగమైపోయావు. నిన్ను చూడకపోయేసరికి నాకేదోలా ఉంది. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను నిన్నంతా" అన్నాడు. ఆమె ఒక్కసారిగా మౌనంగా మారిపోయింది. ఆ మాట ఆమె హృదయంలో ఏదో మార్పు తీసుకొచ్చింది. తన మనసులో ఏదో తెలియని ఫీలింగ్. కానీ ఆ ఫీలింగ్ చాలా హాయిగా ఉంది. ఆ ఫీలింగ్కి తను ఏ పేరు పెట్టాలి అని అనుకోలేదు. రోజులు గడుస్తున్నాయి. మెల్లగా వాళ్ళ మధ్య బంధం పెరిగింది. వాళ్ళిప్పుడు బస్టాప్ దగ్గర మాత్రమే కాదు, బయట కూడా కలుసుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు వాళ్ళిద్దరూ ఒక చిన్న కేఫ్లో కూర్చున్నారు. బయట వర్షం, లోపల వేడివేడి కాఫీ. అర్జున్ మాధవిని చూస్తూ అన్నాడు, "నువ్వు లేకపోతే నా ఈ జీవితానికి అర్థమే లేదు" అని.
నువ్వు నా జీవితంలో నాకు తెలియకుండానే ఒక భాగం అయిపోయావు అన్నాడు. వెంటనే మాధవి అర్జున్ కళ్ళల్లోకి చూసి, అర్జున్, ప్రేమంటే మాటలు కాదు, ప్రేమలో బాధ్యత కూడా ఉంటుంది అంది. నువ్వు నేనంటే ఇష్టం అని చెప్పినంత తేలిక కాదు ఆ ఇష్టాన్ని, ప్రేమని, బాధ్యతల్ని నిలబెట్టుకోవడం అని మాధవి అనగానే, నువ్వు నాతో పాటు ఉంటే చాలు, నేను ప్రతిదీ నేర్చుకుంటాను, నా ప్రేమని, బాధ్యతని ఎంత కష్టమైనా నిలబెట్టుకుంటాను అన్నాడు అర్జున్. ఆమె మెల్లగా తల ఊపింది. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ ప్రేమకి ఎప్పుడూ పరీక్షలుంటాయి. కొన్ని నెలల తరువాత మాధవి అర్జున్ల ప్రేమ విషయం ఇంట్లో తెలిసింది. మాధవి ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. ఏం చూసి ప్రేమించావే వాణ్ణి? అతనికి ఒక స్థిరమైన ఉద్యోగం కూడా లేదు. రేపొద్దున నిన్నెలా పోషిస్తాడు? ఈ ప్రేమ, దోమ ఇలాంటి పనికిమాలిన విషయాలన్నీ పక్కన పెట్టేసి నేను చూసిన సంబంధమే చేసుకో, నీ జీవితం బాగుంటుంది అని మాధవి తండ్రి కోపంగా అన్నాడు. మాధవి మొదటిసారిగా తన తండ్రి మాటల్ని ఎదిరించింది. నాకతని మీద నమ్మకం ఉంది నాన్న. అర్జున్ నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. అంతేకాకుండా నన్ను చాలా గౌరవిస్తాడు. అర్జున్ని తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకున్నా నేను సంతోషంగా ఉండలేను నాన్న, అర్థం చేసుకోండి అంటూ చెప్పింది మాధవి. ఆ మాట ఆ ఇంట్లో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చింది. ఇంకా అర్జున్ ఇంట్లో కూడా పరిస్థితి అంతే. ముందు స్థిరపడు, మంచి ఉద్యోగం సంపాదించు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించు అన్నాడు అర్జున్ తండ్రి. అర్జున్ మాత్రం ఒకే ఒక్క మాట చెప్పాడు. ఆమె లేకపోతే నాకు ఏ స్థిరత్వమూ అవసరం లేదు. నా జీవితంలో మాధవిని తప్ప ఎవ్వరినీ నా భార్యగా ఊహించుకోలేను. మాధవి కనుక నాకు దక్కకపోతే నేను పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలాగే ఉండిపోతాను అంటూ దృఢంగా చెప్పాడు. రోజులు గడిచాయి. ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. కానీ వాళ్ళిద్దరి ప్రేమ ఆగనే లేదు. చివరికి కూతురు పడుతున్న మానసిక వేదనని చూడలేక మాధవి తల్లి తన భర్తని ఒప్పించే ప్రయత్నం చేసింది. చాలా చర్చల తర్వాత మాధవి తల్లిదండ్రులు ఇద్దరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అర్జున్ ముందుగా నీ కెరీర్ మీద దృష్టి పెట్టి మంచి ఉద్యోగం సంపాదించాలి, ఆ తరువాత ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి జరిపిస్తాము అని చెప్పారు. ఆ రోజు నుంచి అర్జున్ పూర్తిగా మారిపోయాడు. అతను రాత్రింబవళ్ళు కష్టపడడం మొదలుపెట్టాడు. మాధవి అతనికి తోడుగా నిలిచింది. నువ్వు ఏమైనా చేయగలవు అర్జున్, నువ్వు జీవితంలో మంచి స్థాయికి ఎదగగలవు, నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది, మనిద్దరి జీవితం బాగుంటుంది అని ప్రతిరోజు చెప్పేది. ఆ మాటలు అతనికి చాలా పెద్ద శక్తి అయ్యాయి. 2 సంవత్సరాల తర్వాత అర్జున్ ఉద్యోగం సంపాదించాడు, మంచి స్థాయికి చేరుకున్నాడు. కష్టపడి పనిచేసి చాలా తక్కువ కాలంలోనే ప్రమోషన్ కూడా తెచ్చుకున్నాడు. అప్పుడు ఇరు కుటుంబాల కుటుంబ సభ్యులు మాటిచ్చిన ప్రకారంగానే మాధవి అర్జున్ల పెళ్లికి ముహూర్తాలు పెట్టారు. వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయింది. పెళ్లి రోజు మాధవి కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి. అర్జున్ ఆమె చెవిలో నెమ్మదిగా అన్నాడు, ఇక నుంచి నీ కన్నీళ్ళు నా బాధ్యత అని. జీవితంలో ఎప్పుడూ ఆనందంతో తప్ప బాధతో నీ కళ్ళల్లోకి కన్నీళ్లు రాకుండా నేను చూసుకుంటాను అంటూ చెప్పాడు అర్జున్. అర్జున్ తన మీద చూపిస్తున్న ప్రేమకి తన్మయత్వంతో మనస్ఫూర్తిగా నవ్వింది మాధవి. పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని మొదలుపెట్టారిద్దరూ. వారి ప్రేమకి పెళ్లి జరిగేసరికి 6 సంవత్సరాలు. అది నిజంగా ఒక కల. చిన్న ఇల్లు కానీ పెద్ద ప్రేమ. ఉదయం కలిసి టీ తాగడం, సాయంత్రం కలిసి బయటకు వెళ్ళడం, రాత్రి చిన్న చిన్న గొడవలు, ఆ తర్వాత నవ్వులు. ఒకసారి వంటలో ఉప్పెక్కువైంది, ఇది తినాలా అన్నాడు అర్జున్. పారేసేయి తినకపోతే అంది మాధవి. అతను నవ్వి అన్నాడు, నువ్వు చేసింది ఏదైనా సరే, అది ఎలా ఉన్నా సరే అదే నాకు బెస్ట్ అని. అర్జున్ అప్పుడు మాధవి నవ్వింది. ఇలా వారి జీవితం సంతోషంగా సాగుతుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. అర్జున్ కెరీర్ కూడా పెరుగుతుంది, బాధ్యతలు కూడా పెరుగుతున్నాయి. పెళ్ళైన మొదటి కొన్ని నెలలు నిజంగా వాళ్ళిద్దరి జీవితంలో అత్యంత మధురమైన కాలమనే చెప్పాలి. చిన్న ఇల్లే, గోడలు కూడా సాధారణంగానే ఉన్నాయి. ఆ ఇంట్లో ఫర్నిచర్ కూడా ఎక్కువగా లేదు. కానీ ఆ ఇంట్లో ప్రతి మూలలోనూ ఒక ప్రేమ కలిగిన వెచ్చతనం ఉంది. అది ప్రేమే. ఉదయం మొదలవుతూనే మాధవి కిచెన్లో బిజీగా ఉండేది.
స్టవ్ మీద టీ మరిగే వాసన ఇల్లంతా పాకుతూ ఉండేది. అర్జున్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. కానీ మాధవి కిచెన్లో నుంచి గట్టిగా పిలవకుండా నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి, లే అర్జున్, ఆఫీస్కి లేట్ అయిపోతుంది అంటూ చెవిలో చెప్పింది. అర్జున్ కళ్ళని అర్థంగా తెరిచి, ఇంకో 5 నిమిషాలు అని మళ్ళీ కళ్ళు మూసేశాడు. ఆమె నవ్వుకుంది. వెంటనే కసురుకున్నట్టుగా, ఇంకో 5 నిమిషాలంటే అరగంట అయిపోతుంది, లేలే, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అంటూ అర్జున్ మీద చెయ్యి వేసి లేపసాగింది. అర్జున్ ఒక్కసారిగా మాధవి చేతిని పట్టుకొని తన వైపుకి లాక్కున్నాడు. అర్జున్ స్పీడ్గా తన చెయ్యి పట్టుకొని లాగడంతో మాధవి ఫోర్స్గా అర్జున్ మీద పడిపోయింది. ఇంకాసేపు ఇక్కడే ఉండు అంటూ అర్జున్ మాధవి నుదుటి మీద ముద్దు పెట్టాడు. తన మొహం అంతా ముద్దులు పెడుతూ తన మెడ దగ్గరకొచ్చి తన మీసాలతో అల్లరి చేస్తూ ఉన్నాడు. వెంటనే మాధవి, ఇలా అయితే నువ్వు ఆఫీస్కు వెళ్ళినట్టే, నన్ను వదిలేయ్, ఆలస్యం అయిపోతుంది, నీకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నావు కదా, ఇలా చేస్తే ఎలాగా, టీ కూడా చల్లారిపోతుంది, త్వరగా లేచి రెడీ అవ్వు అంటూ టవల్ అర్జున్ చేతిలో పెట్టి బయటకు వెళ్ళిపోయింది. ఇలాంటి చిన్న చిన్న క్షణాలు వాళ్ళ జీవితాన్ని సంతోషాలతో నింపేస్తున్నాయి. సాయంత్రం అర్జున్ ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి మాధవి తలుపు దగ్గరే ఎదురు చూస్తూ ఉండేది. అర్జున్ లోపలికి అడుగు పెట్టగానే, ఈరోజు మీకు ఎలా గడిచింది అంటూ నవ్వుతూ అడిగేది మాధవి. అతను రోజు మొత్తం ఆఫీసులో జరిగిన విషయాలన్నీ మాధవితో చెప్పేవాడు. మాధవి కూడా ఆసక్తిగా వినేది. మధ్య మధ్యలో తను కూడా రోజు మొత్తంలో ఏమేం పనులు చేసిందో, తనకు ఆ రోజు ఎలా గడిచిందో కూడా చెబుతూ ఉండేది. అతనికి అది చాలా నచ్చేది. నువ్వు లేకపోతే నా రోజు అసంపూర్తిగా అనిపిస్తుంది మాధవి అంటూ రోజు అనేవాడు అర్జున్. ఆమె నవ్వి, అంటే నేను నీ రోజును పూర్తి చేసే పని చేస్తున్నానా అనేది. అవును, నువ్వే నా లైఫ్ అని నవ్వుతూ అనేవాడు అర్జున్. ఆ మాటలు ఆమె హృదయంలో నిలిచిపోయేవి. రాత్రి భోజనం తర్వాత ఇద్దరూ టెర్రస్ మీద కూర్చునేవాళ్ళు. ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ భవిష్యత్తు గురించి మాట్లాడుకునేవాళ్ళు, కలలు కనేవాళ్ళు. మనకొక చిన్న ఇల్లు ఉండాలి, గార్డెన్ కూడా ఉండాలి అని మాధవి చెప్పేది. మన బాబు ఆ గార్డెన్లో తిరుగుతూ ఆడుకుంటూ ఉండాలి అని అర్జున్ మాట్లాడేవాడు. బాబు కాదు, నాకు పాపే కావాలి అనేది మాధవి. సరే, ఇద్దరూ ఉంటే బాగుంటుంది కదా, బాబు పాప ఒకరికొకరు తోడుగా అనేవాడు నవ్వుతూ అర్జున్. ఆమె కూడా నవ్వేది. ఆ నవ్వులో భవిష్యత్తు మీద కలలున్నాయి. అలా ఓ సంవత్సరం గడిచిపోయింది. జీవితం ఇంకా ఇంకా అందంగా ఆనందంగా మారిపోయింది. కొన్ని నెలల తర్వాత మాధవి గర్భవతి అయ్యింది. ఆ వార్త తెలిసిన రోజు అర్జున్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఆ రోజు ఉదయం మాధవి కిట్టితో టెస్ట్ చేసుకుని కిట్ని చేతిలో పట్టుకొని ఆ చేతిని వెనకాల పెట్టుకొని నిద్రపోతున్న అర్జున్ ముందుకు వెళ్ళి నిలబడింది. అర్జున్ సగం కళ్ళు తెరిచి నిద్రపోతున్నట్టుగానే నటిస్తూనే మాధవిని చెయ్యి పట్టుకొని తన మీదకి లాక్కున్నాడు. వెంటనే మాధవి తన చేతిలో ఉన్న ప్రెగ్నెన్సీ కిట్ని అర్జున్ కళ్ళకి ఎదురుగా పెట్టింది. ఆ కిట్లో 2 నిలువు గీతలు చూసి అర్జున్ ఒక్కసారిగా ఆనందంతో షాక్ అయిపోయాడు. పెద్దగా అరిచాడు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ, నిజంగానా అంటూ అడిగాడు. మాధవి సిగ్గుపడుతూ నవ్వి తల ఊపింది. అర్జున్ మాధవిని అమాంతం పైకెత్తి గాలిలో గిరాగిరా తిప్పేశాడు. కళ్ళు తిరుగుతున్నాయి అర్జున్, ఇంక దించండి అంటూ మాధవి అరుస్తూ ఉండడంతో అర్జున్ మాధవిని కిందకి దించి ఆమె చేతుల్ని పట్టుకొని, నాకు ఈరోజు చెప్పలేనంత సంతోషంగా ఉంది, ఇది మన జీవితంలో బెస్ట్ గిఫ్ట్ అన్నాడు. ఆ రోజు నుంచి అర్జున్ పూర్తిగా మారిపోయాడు. మాధవి మీద మరింత శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టాడు. ఏ టైంకి ఏం తినాలి, ఏ టైంకి ఏమేం మందులు ఇవ్వాలి అని డాక్టర్ని అడిగి మరీ తెలుసుకొని సమయానికల్లా తనకి ఏమేమి ఇవ్వాలో క్రమం తప్పకుండా ఇస్తూ ఉండేవాడు. ఆమె అలసిపోతే, నువ్వు ఏ పని చేయొద్దు, నేనే అన్ని పనులు చూసుకుంటాను అని కిచెన్లోకి వెళ్ళేవాడు. తనకి ఏం తినాలనిపిస్తుందో అడిగి మరీ చేసి పెట్టేవాడు. మాధవి విషయంలో, తన కడుపులో ఉన్న బిడ్డ విషయంలో అర్జున్ చూపించే ఆ చిన్న చిన్న కేరే మాధవికి చాలా సంతోషంగా అనిపించేది. మాధవిని రోజు సాయంత్రం వాకింగ్కి తీసుకెళ్లేవాడు అర్జున్. రోజు రాత్రి మాధవి కడుపు పైన చెయ్యి పెట్టి కడుపులో ఉన్న బిడ్డతో మాట్లాడుతూ ఉండేవాడు.
ఒరే నాన్న, నువ్వు తొందరగా బయటకు వచ్చేయాలి. మనం ముగ్గురం కలిసి చాలా సంతోషంగా ఆడుకోవాలి. నీకేం కావాలన్నా ఈ నాన్నే తీసుకొచ్చిస్తారు. అమ్మని ఇబ్బంది పెట్టకు అంటూ చెబుతూ ఉండేవాడు. 6 నెలల నుంచి కడుపులో బిడ్డ కదులుతూ తంతూ ఉండటంతో మాధవి కడుపు మీద నుంచి చెయ్యి కూడా తీసేవాడు కాదు అర్జున్. అలా మాధవికి నెలలు నిండాయి. కొన్ని రోజుల తర్వాత రాహుల్ పుట్టాడు. ఆ ఇంట్లో ఆనందం మరింత పెరిగింది. బాబు నవ్వితే వాళ్ళిద్దరూ నవ్వేవాళ్ళు. బాబు ఏడిస్తే ఇద్దరూ కంగారు పడిపోయేవాళ్ళు. అర్జున్ రాత్రుళ్ళు లేచి బాబుని చూసుకునేవాడు. నువ్వు నిద్రపో మాధవి, నేను చూసుకుంటాను అని మాధవికి చెప్పేవాడు. ఆమె కళ్ళల్లో అర్జున్ పట్ల ప్రేమ మరింత పెరిగింది. కానీ జీవితం ఇక్కడి నుంచే మెల్లగా మారడం మొదలైంది. రోజులు గడుస్తున్న కొద్దీ అర్జున్కి బాధ్యతలు పెరిగాయి. ఆ ఇంట్లో ఖర్చులు పెరిగాయి. అర్జున్ మీద ఒత్తిడి కూడా పెరిగింది. అతను ఎక్కువగా పనిచేయడం మొదలుపెట్టాడు. చాలా కష్టపడి ఆఫీస్ వర్క్ చేసేవాడు. ఓవర్ టైం కూడా చేసేవాడు. మొదట్లో మాధవి కూడా అర్థం చేసుకుంది. ఇది మన భవిష్యత్తు కోసం, మన బిడ్డ కోసం అని అతను చెప్పినప్పుడు ఆమె నమ్మింది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ పని వాళ్ళ మధ్యలో గోడగా మారిపోయింది. సాయంత్రం రోజు 7 వచ్చేసే అర్జున్ ఇప్పుడు 10 వస్తున్నాడు. అలా కొన్ని రోజులు గడిచేసరికి 10 వచ్చేవాడు కాస్త 12 రావడం మొదలుపెట్టేవాడు. మాధవి తలుపు దగ్గరే కూర్చుని ఎదురు చూస్తూ ఉండేది. రాహుల్ నిద్రపోయేవాడు. రోజంతా రాహుల్ పనులతో మాధవికి ఊపిరాడకుండా గడిచిన రాహుల్ నిద్రపోయిన తర్వాత నుంచి అర్జున్ ఇంటికొచ్చే వరకు ఇల్లు నిశ్శబ్దంగా ఉండేది. గడియారం టిక్ టిక్ అనే శబ్దం కూడా చెవులకు స్పష్టంగా వినిపించేది. ప్రతి శబ్దం ఆమెకు భారంగా అనిపిస్తూ ఉండేది. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. అర్ధరాత్రి తలుపు తెరుచుకునే శబ్దం వినిపించగానే ఆమె లేచి నిలబడి పరిగెత్తుకుంటూ తలుపు దగ్గరకు వెళ్ళేది. ఇంత లేటా? టైం ఎంత అయిందో చూసుకున్నారా? ఇంతసేపు వర్క్ చేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది అంటూ అడిగేది. కానీ అర్జున్ మాత్రం సింపుల్గా మీటింగ్ ఉంది, వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది అంటూ చెప్పేవాడు. ఆమె మౌనంగా తల ఊపేది. ఇది ఒక్క రోజుకు సంబంధించిన విషయం కాదు, రోజు అలాగే జరుగుతుంది. మెల్లమెల్లగా ఏళ్ళు గడిచే కొద్దీ వాళ్ళ మధ్య మాటలు తగ్గాయి, నవ్వులు తగ్గాయి, స్పర్శ కూడా తగ్గింది. రోజు ఆలస్యంగా ఇంటికొచ్చే అర్జున్ రాను రాను మాధవి మొహంలోకి చూస్తూ సమాధానం చెప్పడం కూడా మానేశాడు. చిరాగ్గా గదిలోకి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు మాధవి నెమ్మదిగా అడిగింది, మనిద్దరం ఇంతకు ముందులాగా ప్రేమగా మళ్ళీ ఎప్పుడు మాట్లాడుకుంటాం అని. ఆ మాటలు విన్న అర్జున్ చిరాకుతో అన్నాడు, మాధవి, నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి, వర్క్ ప్రెషర్ ఉంది. ఇదంతా నేను మీకోసమే కదా చేస్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకో అంటూ ఆమె కళ్ళల్లోకి కూడా చూడకుండానే కోపంగా చెప్పాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక మాధవి మౌనంగా వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆమె మొదటిసారి ఒంటరిగా ఏడ్చింది. తనకి ఎవ్వరూ లేరు అన్న ఫీలింగ్ కలిగింది ఆ రోజు మొదటిసారిగా తనకి. అర్జున్ తన ఏడుపును కూడా అస్సలు పట్టించుకోలేదు. తన పాటికి తను నిద్రపోతూనే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత అర్జున్కి ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. ఇంతకుముందు ఆఫీస్ కాల్ వచ్చినా సరే మాధవి ముందే స్పీకర్ ఆన్ చేసి మరీ మాట్లాడేవాడు అర్జున్. అలాంటిది ఇప్పుడు సీక్రెట్గా బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదట్లో మాధవి పెద్దగా పట్టించుకోలేదు. కానీ మెల్లమెల్లగా అర్జున్ బిహేవియర్లో మార్పులు గమనించింది మాధవి. కానీ ఏమీ అడగలేదు. ఎందుకంటే ఆమెకి చిన్నగా మనసులో భయం మొదలయ్యింది. ఒకవేళ అర్జున్ ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, ఒకవేళ నిజం తెలిసినా నేను భరించగలనా అనే భయం అది. ఆ భయమే మాధవిని నోరు తెరవనివ్వలేదు. ఒకరోజు మాధవి కిచెన్లో ఉంది. అర్జున్కి ఫోన్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెకి అతని వాయిస్ చిన్నగా వినిపిస్తుంది. నేను కూడా నిన్ను మిస్ అవుతున్నాను అంటున్న అర్జున్ మాటలు చిన్నగా ఉన్నా స్పష్టంగా వినిపించాయి మాధవికి. ఆమె చేతిలో ఉన్న గ్లాసు ఒక్కసారిగా జారి కింద పడిపోయింది. ఆ గ్లాస్ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ఆ క్షణంలో మాధవి మనసు అంతకంటే ఎక్కువే ముక్కలయ్యింది. కిచెన్ నుంచి పెద్దగా శబ్దం రావడంతో అర్జున్ ఒక్కసారిగా లోపలికి వచ్చాడు. ఏమైంది మాధవి, ఏంటా శబ్దం అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూసి.
మాధవి కళ్ళల్లో అప్పటికే నీళ్లు నిండిపోయాయి. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? అంది బొంగూరు గొంతుతో. అతను కాసేపు ఆగి కొంచెం కూడా తడుముకోకుండా ఆఫీస్ కాలు అని అబద్ధం చెప్పేసేశాడు. ఆమె ఏమీ అనలేదు. కానీ ఆ రోజు నుంచి ఆమె హృదయం మెల్లిమెల్లిగా విరిగిపోవడం మొదలయింది. ఆ రోజు నుంచి మాధవి జీవితంలో ఒక కొత్త నిశ్శబ్దం మొదలయింది. ఇది సాధారణ నిశ్శబ్దం కాదు. మాటలు ఆగిపోయిన నిశ్శబ్దం కూడా కాదు. హృదయం మాట్లాడడం మానేసిన నిశ్శబ్దం అది. అర్జున్ బాల్కనీలో మిస్ యూ అని చెప్పిన ఆ ఒక్క మాట ఆమె మనసులో ఎక్కడో లోతుగా పాతుకుపోయింది. ఆమె అతన్ని నేరుగా ప్రశ్నించలేదు. ఎందుకంటే ఆమెకు నిజం తెలుసుకోవడం కంటే ఆ నిజాన్ని భరించడమే కష్టంగా అనిపించింది. రోజులు గడుస్తున్నాయి. ఆ ఇంట్లో అన్నీ మామూలుగానే జరుగుతున్నట్టుగా జరుగుతున్నాయి. ఉదయం టీ, మధ్యాహ్నం వంట, రాత్రి భోజనం. కానీ ఆ మామూలులోనే ఓ పెద్ద శూన్యత ఉంది. పెద్ద నిశ్శబ్దం ఉంది. ఇప్పటిక అర్జున్ ఇంట్లో ఉన్నా కూడా అతను లేనట్టే ప్రవర్తిస్తున్నాడు. అతని చేతిలో ఫోను, పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా ఫోన్లో చాటింగ్ చేస్తూనే కూర్చునేవాడు. ఇంతకుముందు కొంచెం ఖాళీ దొరికినా సరే, సెలవొచ్చినా సరే మాధవి వెనకాలే తిరుగుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య చాలా దూరం పెరిగిపోయింది. మాధవి అతన్ని చూస్తూ అనుకుంది, ఇది అదే మనిషా? నన్ను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండలేను అన్న మనిషి ఇతనేనా? నేనే తన జీవితం అన్నాడు. ఆ మాటలన్నీ ఇప్పుడు అబద్ధాలుగా మారిపోయాయే అని అనుకుంది మాధవి. ఆ ఆలోచనలు రాగానే ఆమె గుండె నొప్పిగా కొట్టుకుంది. ఒకరోజు రాత్రి అర్జున్ బాత్రూంలో ఉన్నాడు. అతని ఫోను టేబుల్ మీద ఉంది. స్క్రీన్ ఒక్కసారిగా వెలిగింది. మాధవి కళ్ళు అనుకోకుండా వెలుగుతున్న ఆ స్క్రీన్ మీద పడ్డాయి. కెనాట్ వెయిట్ టు సీ యూ టుమారో, నేహ అనే మెసేజ్. ఆమె చేతులు ఒక్కసారిగా వణికిపోయాయి. ఈసారి ఇది సందేహం కాదు, ఇది నిజం. తన ఇన్ని రోజులు ఎదురుపడలేక తప్పించుకు తిరిగిన నిజం అది. ఆమె నెమ్మదిగా కుర్చీలో కూలబడింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ కారడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆ కన్నీళ్లు బయటికే రాలేదు. ఎందుకంటే ఆమె లోపల ఏదో జరిగిపోతుంది. అర్జున్ బాత్రూంలో నుంచి బయటకొచ్చాడు. మాధవి అతన్ని చూసింది. ఆ చూపులో చాలా పెద్ద ప్రశ్నలున్నాయి. బాధ ఉంది. కానీ మాధవిలో అరిచే శక్తి మాత్రం లేదు. నీతో మాట్లాడాలి అంది చిన్నగా. అర్జున్ అలసటగా అన్నాడు, ఇప్పుడు కాదు మాధవి, నేను చాలా టైర్డ్ అయిపోయాను. ఆ మాట ఆమెకి చివరి పంచులా అనిపించింది. ఇప్పుడు కాదా? అయితే ఎప్పుడు? అంది. అతను అసహనంగా, మళ్ళీ మొదలుపెట్టావా? నీకింక పనేమీ లేదా? అన్నాడు. ఆ మాట విన్న క్షణం ఆమె గుండె పూర్తిగా విరిగిపోయింది. నేహ ఎవరు అని నేరుగా అడిగేసింది. అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. ఆ తరువాత కాస్త తేరుకొని, నువ్వు నా ఫోన్ని చెక్ చేస్తున్నావా అన్నాడు కోపంగా. ఆమె నవ్వింది. ఆ నవ్వులో బాధ మాత్రమే ఉంది. నిన్ను కోల్పోతున్నాను అని అనిపించినప్పుడు నిజం తెలుసుకోవడం తప్ప అంది మాధవి. అర్జున్ తలదించుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత అన్నాడు, అవును, నేను నేహతో చాలా దగ్గరైపోయాను. ఆ మాట ఒక కత్తిలా ఆమె హృదయాన్ని చీల్చేసింది. కానీ బయటికి మాత్రం ఆమె ప్రశాంతంగా ఉంది. ఎందుకు ఇలా చేశావు అర్జున్ అంది మాధవి. అర్జున్ కోపంతో అన్నాడు, ఎందుకంటే నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు. ఆమె ఒక్కసారిగా అతని వైపు చూసింది. 12 సంవత్సరాలు నిన్ను అర్థం చేసుకున్న నేను ఇప్పుడు అర్థం చేసుకోవడం లేదా అంది. అతను మౌనంగా ఉన్నాడు. అసలు నేను నీకేం తక్కువ చేశాను అర్జున్? ఆమె దగ్గర నేనివ్వంది నీకేం దొరికింది అంది. అర్జున్ మెల్లగా అన్నాడు, శాంతి, ప్రశాంతత అని. ఆ ఒక్క మాట మాధవిని పూర్తిగా కూల్చేసింది. ఆ రాత్రి వాళ్ళ మధ్య పెద్ద గొడవ జరిగింది. నేను నీకోసం ఎంత త్యాగం చేశానో తెలుసా అంది మాధవి. నేను కూడా నీకోసం చాలా కష్టపడ్డాను అన్నాడు అర్జున్. కష్టపడ్డావు, కానీ నన్ను కోల్పోయావు అంది మాధవి. నేను నిన్ను ఎంత నమ్మానో తెలుసా? నువ్వే నా జీవితం అనుకున్నాను, నీకోసమే బ్రతుకుతున్నాను అని మాధవి అనగానే, నువ్వు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోలేదు అన్నాడు అర్జున్. నువ్వే నన్ను దూరం చేసేసుకున్నావు, మానసికంగా నన్ను చంపేశావు, నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని ముక్కలు ముక్కలు చేసేశావు.
నువ్వొక పెద్ద నమ్మక ద్రోహివి. యు ఆర్ ఏ చీటర్ అంటూ గట్టిగా అరిచింది మాధవి. ఆ గొడవ వాళ్ళ మధ్య ఉన్న ఆ చివరి బంధాన్ని కూడా విరిచేసింది. ఆ తర్వాత ఇది కేవలం వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయమే కాదు, ఇరు కుటుంబాలు ఇందులోకొచ్చాయి. ఒకరోజు మాధవి తల్లి వచ్చింది. ఇంట్లో ఉన్న మౌనం చూసింది. ఏమైంది అంటూ మాధవిని అడిగింది. మాధవి మొదట మౌనంగానే ఉంది. ఆ తర్వాత తల్లి పదే పదే గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్న ప్రశ్నల్ని తట్టుకోలేక ఒక్కసారిగా అన్నీ చెప్పేసింది. ఆమె తల్లి కళ్ళల్లో కూడా కన్నీళ్ళొచ్చాయి. ఇంతవరకు వచ్చేసింది ఆ విషయం అంది. కొన్ని రోజులకి ఇరు కుటుంబాలు చర్చలకి కూర్చున్నారు. మాధవి తండ్రి కోపంతో అర్జున్ని అడిగాడు. అర్జున్, ఇది నిజమా అని. అర్జున్ మౌనంగా తలదించుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు మా అమ్మాయిని ఇలా ఇంత బాధ పెట్టావా నువ్వు? నువ్వే కావాలని మొండి పట్టు పట్టి మరీ నిన్ను పెళ్లి చేసుకుంది. దానికి నువ్వు చాలా గొప్ప బహుమతి ఇచ్చేశావు అన్నాడు మాధవి తండ్రి. అర్జున్ తండ్రి కూడా కోపంగా, నీ వల్ల మా తలలు ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అర్జున్. మీరిద్దరూ ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు. ఆ రోజు మేం మీ పెళ్లికి ఒప్పుకోకపోతే మాధవిని తప్ప వేరే అమ్మాయిని నా భార్యగా అంగీకరించను. జీవితాంతం ఒంటరిగా ఉండిపోతాను అని కరాఖండిగా చెప్పేశావు కదా. ఆ మాటలన్నీ ఇప్పుడు ఏమయ్యాయి? నిన్నే నమ్ముకుని వచ్చిన ఆ పిల్లని ఇంత మోసం చేస్తావా అన్నాడు. అక్కడ పెద్ద వాగ్వాదమే జరిగింది. ఇంకా ఒక అవకాశం ఇవ్వండి అంది అర్జున్ తల్లి. మీరిద్దరూ ప్రశాంతంగా ఆలోచిస్తే ఇది సరిదిద్దుకోవచ్చు అన్నాడు అర్జున్ తండ్రి. కానీ మాధవి మాత్రం మౌనంగా ఉంది. ఆమె మనసులో ఒకే ఒక ప్రశ్న, ఇది నిజంగా సరిచేయగలమా, లేక ఈ కథ ఇక్కడితో ముగిసిపోయిందా అని. తను ప్రాణం కంటే ప్రేమించే వ్యక్తి తనని కాకుండా ఇంకో వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అని, తమ బంధానికి ఏమాత్రమూ విలువ ఇవ్వడం లేదని అనుకోగానే మాధవి మనసు విలవిల్లాడిపోయింది. కొన్ని రోజులు ఆ ఇంట్లో ఎవరితోనూ మాట్లాడలేదు. రాహుల్ మూలలో కూర్చొని చూస్తూ ఉన్నాడు. తన తల్లిదండ్రులు ఇలా ఎందుకు మారిపోయారో అతనికి అర్థం కావడం లేదు. ఒకరోజు అతను అడిగాడు, మమ్మీ, డాడీ ఎందుకు నీతో మాట్లాడడం లేదు? ఆ ప్రశ్న మాధవి గుండెని చీల్చేసింది. ఆమె అతన్ని హత్తుకుని ఏడ్చింది. చివరికి అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. డైవర్స్ పేపర్స్ తీసుకొని ఇంటికొచ్చాడు. ఆ రోజు వారి పెళ్లి రోజే. అది వారికి 12వ పెళ్లి రోజు. అతను పేపర్లు ఆమె చేతిలో పెట్టాడు. ఆమె వాటిని చూసి నవ్వింది. సైన్ చేసేస్తాను అంది. అతను ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. నిజానికి అర్జున్ మాధవితో విడాకులు తీసుకోవాలి అని అనుకోవడం లేదు. మాధవిని విడాకులిస్తాను అని భయపెట్టి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి తనని అక్కడే లాక్ చేసి నేహతో తన సంబంధాన్ని కొనసాగించాలి అని అనుకున్నాడు. పాము చావకుండా, కర్ర విరగకుండా కథ నడిపించాలి అని అనుకున్నాడు అర్జున్. కానీ అతని ప్లాన్లన్నీ అడ్డం తిరిగాయి. ఏ గొడవ చేయకుండా మౌనంగా విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టేసింది మాధవి. సంతకాలు పెట్టే ముందు అర్జున్తో, నువ్వు కోరుకున్నట్టుగానే నేను విడాకులకు ఒప్పుకుంటున్నాను, కానీ నాదొక షరతు ఉంది. ఆ షరతు ఏమిటి అనేది నేను కోర్టులోనే చెబుతాను అంది. కోర్టు ఆవరణలో ఆ ఉదయం అసాధారణమైన గందరగోళంగా ఉంది. కేసులు పిలుస్తున్న కంఠాలు, న్యాయవాదుల నడకలు, పేపర్ల చప్పుళ్ళు అన్నీ కలిసి అక్కడ ఒక విచిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కానీ ఆ శబ్దాల మధ్య కూడా మాధవి గుండె కొట్టుకునే శబ్దమే ఆమెకి స్పష్టంగా వినిపిస్తోంది. ఆమె మెట్లపై నెమ్మదిగా ఎక్కుతోంది. ప్రతి మెట్టు ఒక జ్ఞాపకం, ప్రతి జ్ఞాపకము ఒక గాయం. ఆమెతో పాటు ఆమె తల్లి కూడా ఉంది. తల్లి చేతిని బిగుతుగా పట్టుకుంది మాధవి. ఆ పట్టులో భయం లేదు, కానీ ఒక నిశ్చయంతో కూడిన వణుకుంది. కోర్టు హాల్లోకి అడుగుపెట్టగానే ఆమె చూపులు నేరుగా అర్జున్ మీద పడ్డాయి. అతను అప్పటికే వచ్చి అక్కడ కూర్చునున్నాడు. ఒకప్పుడు ఆ వ్యక్తిని చూసి ఆమె హృదయం ఉప్పొంగేది. ఇప్పుడు మాత్రం ఒక నిశ్శబ్దమైన దూరం మాత్రమే అనిపిస్తుంది. అతని కళ్ళల్లో మాత్రం తుఫానుంది. ఆమెను చూసిన క్షణం అతని కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. కానీ ఈసారి అతను వాటిని దాచలేకపోయాడు. కేస్ నెంబర్ 417 అంటూ జడ్జి గారి గంభీరమైన స్వరం హాల్లో మారుమ్రోగింది. అర్జున్ వర్సెస్ మాధవి. ఆ పేర్లు వినగానే అర్జున్, మాధవి ఇద్దరూ లేచి నిలబడి ముందుకు నడిచారు.
వాళ్ళ అడుగుల శబ్దం కోర్టు నేల మీద గట్టిగా వినిపించింది. అది కేవలం అడుగుల శబ్దం కాదు, 12 ఏళ్ల బంధానికి చివరి అడుగులవి. జడ్జి ఫైల్ను తెరిచి చూశాడు. మ్యూచువల్ డైవర్స్ పిటిషన్, 12 సంవత్సరాల వివాహ జీవితం. అతను కాసేపాగి పైకి చూస్తూ అడిగాడు, మీరిద్దరూ మీ నిర్ణయంపై ఖచ్చితంగా ఇప్పటికీ నిలబడే ఉన్నారా? ఏమైనా మార్పులున్నాయా? ఆ ప్రశ్న గాల్లో నిలిచిపోయింది. మాధవి కాసేపు మౌనంగా నిలబడి ఉంది. ఆమె కళ్ళ ముందు ఒక్కసారిగా జీవితం అంతా తిరిగింది. పెళ్లి రోజు, అర్జున్ చేతిని పట్టుకున్న క్షణం, మొదటి నవ్వులు, మొదటి గొడవ, రాత్రులు ఎదురు చూసిన క్షణాలు, బాల్కనీలో వినిపించిన మిస్ యూ అనే పదం. ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అర్జున్ ఆమె వైపు ఆశగా చూస్తున్నాడు. ఒక్క మాట, ఒక్క లేదు అనే పదం మాధవి నోటి నుంచి వచ్చిందంటే చాలు, ఈ కథ మారిపోతుంది. కానీ ఆమె నెమ్మదిగా అంది, అవును సార్ అని. ఆ ఒక్క మాటతో అర్జున్ లోపల ఏదో పూర్తిగా కూలిపోయినట్టయింది. అతను ఒక్కసారిగా ముందుకొచ్చాడు. సార్, ఒక్క నిమిషం అన్నాడు. జడ్జి గారు ఆశ్చర్యంగా చూశారు. మీరు మాట్లాడండి అన్నారు. అర్జున్ మాధవి వైపు తిరిగాడు. మాధవి? అతని గొంతు వణికింది. ఆమె మౌనంగా అతన్నే చూస్తూ ఉంది. మనిద్దరం ఇలా ఈ విధంగా ముగించకూడదు ప్లీజ్ అన్నాడు. ఆమె అర్జున్ కళ్ళల్లోకి నేరుగా చూసి, ఎందుకు ఎందుకు ముగించకూడదు? డైవర్స్ పేపర్స్ తెచ్చి సంతకాలు పెట్టి మరీ మన పెళ్లి రోజుకి నాకు గిఫ్ట్గా ఇచ్చింది నువ్వే కదా అంది. ఆ ప్రశ్న అతన్ని నిలువున కుదిపేసింది. అతని దగ్గర సమాధానం ఏమీ లేదు. నాకు మరో అవకాశం ఇవ్వు అన్నాడు అర్జున్. ఆమె చిన్నగా నవ్వింది. ఈ 12 సంవత్సరాలు సరిపోలేదా నీకు అంది. కోర్టు హాలు మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. జడ్జి కూడా ఆసక్తిగా చూస్తున్నాడు. ఇది సాధారణమైన కేసు కాదు అని ఆయనకు అర్థమైంది. మాధవి నెమ్మదిగా ముందుకొచ్చింది. సార్, నేను ఒక విషయం చెప్పాలి అంది. చెప్పండి అన్నారు జడ్జి. ఆమె అర్జున్ వైపు చూసి, నేను ఈ విడాకులకి సిద్ధంగా ఉన్నాను, కానీ ఒక షరతుతో అంది. కోర్టు మొత్తం ఒక్కసారిగా కదిలింది. జడ్జి కళ్ళజోడు సరిచేసుకొని అడిగాడు, ఏమిటమ్మా, ఏమిటా షరతు అని. మాధవి ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా చెప్పింది, ఒక్క నెల రోజుల పాటు మేం మళ్ళీ భార్యాభర్తలుగా కలిసి జీవించాలి. హాల్లో గుసగుసలు మొదలయ్యాయి. అర్జున్ షాక్ అయ్యాడు. ఏంటి అన్నాడు. అవును అంది మాధవి. 12 సంవత్సరాల బంధాన్ని ఒక కాగితంతో ముగించడానికి ముందు ఆ బంధం ఏమిటో చివరిసారిగా అనుభవించాలి అంది మాధవి. జడ్జి గారు కాసేపు మౌనంగా ఉన్నారు. ఇది ఆయన కెరీర్లోనే విన్న అత్యంత విచిత్రమైన షరతు. మీరు ఖచ్చితంగా ఆలోచించి చెబుతున్నారా అని అడిగారు జడ్జి గారు. మాధవి తల ఊపింది. అవును సార్ అని. అర్జున్ అయోమయంలో ఉన్నాడు. ఇది ఆశనా లేక శిక్షనా? జడ్జి చివరిగా అన్నారు, సరే, కోర్టు మీ ఇద్దరికి ఒక నెల సమయం ఇస్తుంది. ఆ తర్వాత మీరు మీ నిర్ణయాలని కోర్టుకి సమర్పించాల్సి వస్తుంది అంటూ ఆ రోజుకి కోర్టు ముగిసింది. కానీ అసలు కదా అప్పుడే మొదలయ్యింది. అది ఒక నెల. అది సాధారణ కాలం మాత్రం కాదు. అది జ్ఞాపకాల యాత్ర. అది పశ్చాత్తాపం, నిజం ఎదుర్కోవడం. మాధవి అర్జున్ని ఒక్కొక్క ప్రదేశానికి తీసుకెళ్ళింది. వాళ్ళు మొదట కలిసిన బస్ స్టాప్. ఇక్కడ నువ్వు మొదటిసారిగా నాతో మాట్లాడావు అంది. అతనికి ఒక్కసారిగా ఆ విషయం గుర్తుకొచ్చింది. వాళ్ళు మొదటగా కాఫీ తాగిన కేఫ్ దగ్గరకు తీసుకెళ్ళి, ఇక్కడ నువ్వే నా లైఫ్ అన్నావు అంది. అతను తల దించుకున్నాడు. వాళ్ళు మొదట గొడవపడిన ప్రదేశం. ఇక్కడ నేను ఏడ్చాను, నువ్వు నవ్వించావు అంది. అతని కళ్ళల్లోంచి కన్నీళ్ళొచ్చాయి. మెల్లమెల్లగా అర్జున్కి అర్థమవుతుంది అతను ఏం కోల్పోయాడో అని. ఆమె ఎక్కడా అతన్ని నిందించలేదు, కేవలం చూపించిందంతే. ఆమె ఎదురు చూసిన రాత్రులు, ఆమె మౌనంగా భరించిన బాధ, అర్జున్ కోల్పోయిన తనని తనకి తానే ఆ నెల రోజుల్లో ప్రతిరోజు అర్జున్కి చూపిస్తూనే ఉంది. అర్జున్ పూర్తిగా విరిగిపోయాడు. ఒకరోజు అతను మాధవి ముందు కూర్చుని అన్నాడు, మాధవి, నేను తప్పు చేశాను అని. ఆమె ప్రశాంతంగా చూసింది. ఇప్పుడు తెలిసిందా నీకు నువ్వు తప్పు చేశావని అంది. అతను తల ఊపాడు. లేట్ అయిపోయింది అర్జున్ అంది మాధవి. ఆ ఒక్క మాట అతన్ని పూర్తిగా కూల్చేసింది.
12 ఏళ్ళు నాతో కాపురం చేసి నా స్థానాన్ని ఇంకో మనిషికి కట్టబెట్టావు నువ్వు. ఇప్పుడు ఆమె స్థానాన్ని నేను లాక్కోలేను. మన కథ పూర్తిగా ముగిసిపోయింది. ఇక నుంచి రాహుల్ నాతో పాటే ఉంటాడు. నీలో మార్పు మొదలైన దగ్గర నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. నా కొడుకుని నేను జాగ్రత్తగా పెంచుకోగలను. రాహుల్కి తండ్రిగా నీకు కూడా తన మీద హక్కు ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడు చూడాలి అని అనుకున్నా రాహుల్ని చూడడానికి రావచ్చు. భార్యగా నా మీద ఇక మీదట నుంచి నీకు ఎలాంటి అధికారం ఉండదు అంటూ చెప్పింది మాధవి. నెల ముగిసిపోయింది. మళ్ళీ కోర్టు వాయిదా సమయం వచ్చింది. ఈసారి అతను ఆమె కాళ్ళ దగ్గర పడిపోయాడు. కానీ ఈసారి ఆమె వెనక్కి తిరిగి నడిచింది. అది కేవలం విడిపోవడం కాదు, ఆత్మగౌరవం గెలిచిన క్షణం అది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మాధవి తీసుకున్న నిర్ణయం మీకు ఎలా అనిపించింది? మన సమాజంలో మాధవి తీసుకున్నట్టుగా ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం చాలామంది ఆడవాళ్ళకి సాధ్యం కాదు. సమాజం కోసం, పిల్లల కోసం, తమ కుటుంబాల కోసం ఆలోచించి భర్తలు తమ గుండెలపై ఎప్పటికీ మానిపోని గాయాలు చేసినా కూడా వాటిని భరిస్తూ బ్రతికే ఆడవాళ్ళు కూడా ఇప్పటికీ చాలామందే ఉన్నారు. ఈ విషయం గురించి మీరేమంటారు? కథ నచ్చితే ఒక లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.